ఎస్ సార్, ఎస్ మీ ఫ్రీజ్ అయినట్టున్నారు. ఒకసారి సూర్యనారాయణ గారు గుంటూరు నుంచి, సూర్యనారాయణ గారు హలో, సూర్యనారాయణ గారు చెప్పండి. వినపడుతుంది చెప్పండి. మీకు 3 ప్రశ్నలండి సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయమని వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? ఒకటి, చంద్రబాబు నాయుడు 15 ఇస్తున్నప్పుడు మీరు రాజీనామా చేయడం ఉండాల్సింది. వాలంటరీ వ్యవస్థ వైసీపీ కార్యకర్తలు అన్నారు. ఇప్పుడు వైసీపీ కోసం వాలంటరీగా తీసుకోమంటారా? చంద్రబాబు రాజీనామా చేయొచ్చు మీరు అన్నప్పుడు మీరు ఎందుకు రాజీనామా చేశారు అని అడగండి. చంద్రబాబు నాయుడు రాజీనామా చేయకుండా అంటే 15 చేశారు, ఎందుకు రాజీనామా చేశారు అప్పుడు వాళ్ళు? ఒక జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి, వాళ్ళు ముగ్గురు వాళ్ళందరూ వాళ్ళు కలిసి వాలంటారు. ముందు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు వాళ్ళ జీవితాలు, ముందు ఆయన నిలదీయాలి. చంద్రబాబు నాయుడిని రాజీనామా చేసి చెప్పారు ఎలక్షన్లో. ఏమండి, రాజీనామా జీవితాన్ని అన్నారు. ఎందుకు చేశారు వీళ్ళందరూ రాజీనామా? రాజీనామా చేయకుండా వాళ్ళు డిమాండ్ వచ్చే ఉపయోగం వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ అడుగుతున్నారు? వాళ్ళకి ఇది ఉన్నారు కొద్దిగా, వాళ్ళు వైసీపీ కనుక పక్కన ఉన్నారు. ఇవన్నీ మీరు ఎందుకు అడగారు? వాళ్ళని వైసీపీ నిలదీయాలి. జగన్మోహన్ చొక్కా పక్క పట్టుకోరు. జగన్మోహన్ రెడ్డి ముందుగా వాళ్ళ జీవితాలు తాడుతున్నాడు వైసీపీ కార్యకర్త అని చెప్పి. మీకన్నా ప్రజలకు తెలియదా? వీళ్ళు వాటిగా తెలియదా? ఓట్ల కోసం వాలంటీర్లు వాడుకున్నారు తెలియదా? ఈ వాలంటీర్లు పెట్టుకు వాళ్ళకి తెలీదా? మాకు కాలు గుర్తుకు ఓటేసినప్పుడు అప్పుడు వాళ్ళు తెలియదంటే ఎందుకు ఒక పార్టీకి పనిచేయదు, అప్పుడు గుర్తు రాలేదు వాళ్ళకి. అప్పుడు ఎందుకు వాడలేదు? మేము ప్రభుత్వం పనిచేస్తే పార్టీకి పనిచేయాలి ఎందుకు చెప్పుకోలేదు వీళ్ళు? ఇప్పుడు ఎందుకు దొంగ మాటలు మాట్లాడుతున్నారు అందరూ? రైట్ సూర్యనారాయణ గారు. చిన్నపరెడ్డి గారు, ఇక్కడ మీరు ఈ విషయంలో మీరు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే